రాష్ట్రంలో అద్భుతం జరిగింది. అద్భుతమే. ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ టోటల్ స్వీప్ చేసిందండి. మరి వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాలు లేకుండా తెలుగుదేశం తన యొక్క స్థానాన్ని పదిలిపరుచుకుంది. మరి దీనికి కష్టపడిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మరి ఆ వయసులో కూడా రోజుకు ఎండల మిట్ట మధ్యాహ్నం, ఈసారి మేలో చాలా ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. మరి ఆ ఎండల్లో కూడా ఈయన చాలా కష్టపడి రోజుకి 2-3 మీటింగ్లు ఆయన ప్రసంగిస్తూ, అది కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఒక్కొక్క మీటింగ్లో గంటన్నర 2 గంటల పాటు ప్రసంగిస్తూ తన పార్టీని గెలిపించుకోవడానికి, తన పార్టీని నిలుపుకోవటానికి, తాను పడిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని. ఎందుకంటే మనందరికీ తెలుసు మా అసెంబ్లీ సాక్షిగా వారు ఎలాగ అవమానించారో. అప్పుడే ఆయన చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో స్థానం అడుగు పెడతానని. మరి అలాంటి గొప్ప అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి యావత్ ప్రజలంతా కూడా ఆయన అభినందిస్తున్నారు. మరి ప్రతీకారాలు చేయకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగాలని, దేవుడు చంద్రబాబు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, చక్కని మంత్రివర్గం నిర్మించి చక్కని పాలన రూపొందించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.